థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నిజంగా ఒక మంచి ప్రశ్న వారు రేస్ చేశారు. ప్రస్తుతం సమాజంలో ఎదుర్కొంటున్న సమస్య అది, ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నారు. అందుకే మన ప్రభుత్వం అన్నారంటే మీరు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వారని అనుకోవచ్చు. ఆ ప్రభుత్వాన్ని కాదు మేడం, మంచి చేస్తే మంచి చెప్తాం. అదండి, మంచి కానప్పుడు మంచి కూడా చేస్తాం. సరే అట్లాగే అండి. PRTU తెలంగాణ అని చెప్పి మీరు అందులో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి అసలు టీచర్స్ కి సంబంధించి విద్యావంతులు నిరక్షరాస్యుల్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే అండి. సో మీరు 4 రకాల మనుషులు చూసాము. ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ లిటరేట్ ఉన్నారో వాళ్ళ వల్ల ఈ సమాజానికి మేలు జరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళు ఒక 20% సమాజంలో ఉన్నది కాబట్టి ఈ మంచి చెడు అన్ని యోగక్షేమాలు నడుస్తున్నాయి. ప్రమాదం ఏ వర్గంతో ఉందంటే హైలీ లిటరేట్ బట్ అన్ఎడ్యుకేటెడ్. అంటే ఒక విద్యావంతులు అంటే అక్షర జ్ఞానం ఎక్కువ ఉందని, బాగా చదివారని, మంచి డిగ్రీలు ఉన్నాయని అనుకోని, ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ఏదైనా మంచి డిగ్రీ చేసి పెద్ద ఉద్యోగం చేస్తారు, పెళ్లిళ్ళు స్టార్ట్ కాగానే కట్నం ఇంత అని ఎక్స్పెక్టేషన్ చేస్తారు. ఇవ్వకపోతే అంటే అంటే మనం పేపర్లలో చెప్పాను. అంటే ఇన్ని పుస్తకాలు చదివి దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం, ఏమి జ్ఞాన సంపాదన అంటే మార్కులు 100/100 మీద దృష్టి పెడుతున్నాం తప్ప సిలబస్ చెప్తున్నారు కానీ కంటెంట్ చెప్పడం లేదు. అవసరమైంది వదిలేస్తున్నారు. అంటే ఏమి క్వశ్చన్స్ వస్తాయి వాటిని ప్రిపేర్ చేసి వాళ్ళకి 100/100 రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను అనేది ఏంటంటే పుస్తకాలు మంచి, రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉంటుంది, ఉద్దేశాలు బాగుంటాయి. క్షేత్ర స్థాయిలో చెప్పేటప్పుడు పుస్తకంలోని సారాంశాన్ని మనిషి జీవితానికి అవసరం ఉన్న ప్రతి అంశాన్ని బోధించాల్సి ఉంటుంది. అది ఒకప్పుడు మన సనాతన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గురుకులాల